ఇవాళ మెట్రో రైల్ ఎక్స్టెన్షన్ మీద మనము కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నాం. రీజనల్ రింగ్ రోడ్ సదరన్ పార్ట్కు మనం అడుగుతున్నాం. మూసీ నది పరివాహక ప్రాంతంలో నిధుల కోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని పదే పదే సంప్రదిస్తున్నాం. రేపు జరగబోయే భారత్ సమ్మిట్, ఏప్రిల్లో జరగబోయే భారత్ సమ్మిట్ 100 ప్రపంచ దేశాల నుంచి మేధావులందరూ తెలంగాణకు వచ్చి తెలంగాణ రైజింగ్ 2050 పాలసీ డాక్యుమెంట్లో పార్టిసిపేట్ చేయడానికి ప్రపంచంలో ఉన్న 100 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు, పాలనలో ఉన్న వాళ్ళని తెలంగాణ రాష్ట్రానికి ఆహ్వానించడం. మీరు విదేశాంగ శాఖ మాకు సహకరించాలని జయశంకర్ను కలిసి రిక్వెస్ట్ చేసినాం. మే నెలలో మే 7 నుంచి మే 31 వరకు ప్రపంచ మిస్ వరల్డ్ ప్రపంచ అందగత్తెల పోటీ మన హైదరాబాద్ నగరంలో నిర్వహించబోతున్నాం అధ్యక్ష. 72 సార్లు నిర్వహిస్తే ఈ దేశంలో ఒక్కసారి అమితాబ్ బచ్చన్ ఒక్కసారి ముంబైలో చేసిండు అధ్యక్ష. ప్రపంచ దేశాలలో జరిగింది అధ్యక్ష. ఇవాళ ఈ హైదరాబాద్ నగరం మన టూరిజాన్ని ప్రపంచ దేశాలకు తెలియజెప్పడానికి టూరిజం డిపార్ట్మెంట్ నేతృత్వంలో ప్రపంచ దేశాల అందగత్తెల పోటీలు ఇవాళ హైదరాబాద్ నగరంలో మనం తీసుకొచ్చినాం అధ్యక్ష. మిస్ వరల్డ్ మే 7 నుంచి మే 31 వరకు హైదరాబాద్ నగరంలో జరగబోతుంది. 140 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు 3000 టీవీ ఛానల్స్, మీడియా ఛానల్స్ ఇవాళ నెల రోజులు తెలంగాణ రాష్ట్రంలో ఉండబోతున్నాయి అధ్యక్ష. వాటికి సంబంధించిన క్లియరెన్స్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకోవడానికి ఎక్కడ ఇబ్బంది జరగొద్దు అని చెప్పి జయశంకర్ గారిని కలిసిన అధ్యక్ష. స్టేట్ ఇంట్రెస్ట్లో నేను ఢిల్లీకి వెళ్తే నేను ఇంకోసారి లెక్క చెప్తా అధ్యక్ష. నేను ఎప్పుడు అయినా కమర్షియల్ ఫ్లైట్లో 1-2 సార్లు ఏమైనా చార్టర్ ఫ్లైట్లో పోయినేమో, ఎప్పుడు అయినా సామాన్యులతో పాటు కమర్షియల్ ఫ్లైట్లో మామూలు టికెట్ కొనుక్కొని పోయినా అధ్యక్ష. ఎన్నిసార్లు నేను మీలాగా దుబారా చేయలే. ఏడికి పోయినా దేవుడికి మొక్కుతే గవర్నమెంట్ పైసలు ఇస్తాం, మొక్కుడేమో ఈయన, పైసలేమో గవర్నమెంట్వి. కిలోల కొద్ది బంగారము మొక్కు ఏదైనా ఉంటే వ్యక్తిగతం అధ్యక్ష. ప్రభుత్వం సొమ్ముతో ఎవరు మొక్కుబడులు తీర్చుకోరు అధ్యక్ష. ఏడికి పోయినా ఆయన చార్టర్ ఫ్లైట్లలో పోయింది, నేనేమన్నట్లు దుబారా చేసిన అధ్యక్ష. లెక్క తీస్తాం, దాన్ని కూడా లెక్క తీస్తాం. మీరు ఎన్నిసార్లు పోయారు, ఎక్కడెక్కడికి పోయారు, నేను ఎక్కడికి పోయినా, నేను పోయినప్పుడల్లా ఏం సాధించుకొని వచ్చినా, ఏం తెచ్చినా. మీ కడుపమంటే ఏందో నాకు అర్థం కావట్లేదు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉండి మోడీ గారితో నవ్వుకుంటే ఫోటో దిగితే చూసినావా, మోడీతో ఫోటో దిగిండని. అంటే ఆయన ప్రధానమంత్రి, సహకారం అడుగుతున్నాం మనము ముఖ్యమంత్రిగా. రాని విషయాలు ఏమన్నా ఉంటే మనం పోరాడుతున్నాము. పోరాటంలో ఏమన్నా వెనకాడి చేసినామా? అదేవిధంగా పూడూరులో 10 ఏళ్ళు నువ్వు పక్కన పెడితే లో ఫ్రీక్వెన్సీ నేవీ రాడార్ స్టేషన్ మీకు తెలుసు, తమరికి పక్కనే పూడూరు దగ్గర 3000 ఎకరాలు. దేశ భద్రతకు సంబంధించి 10 ఏళ్ళు నువ్వు అడ్డం పెట్టి ఆ ప్రాజెక్టును పక్కన పెట్టినావు. ఆ ప్రాజెక్టు ఎంత కీలకం అంటే బే ఆఫ్ బెంగాల్లో ఎక్కడైనా శత్రు దేశాల నుంచి సంబంధించిన ఏదైనా ప్రమాదం ఈ దేశానికి పొంచి ఉంటే అక్కడ చిన్న కదలిక కదిలినా ఇక్కడ నుంచి రీడ్ చేసి ఎంబడే మన నిఘా వ్యవస్థలను అప్రమత్తం చేయడానికి అవసరమైన ప్రాజెక్ట్ అది. 3000 కోట్ల రూపాయలతో ఇక్కడ జరిగితే నువ్వు పెండింగ్ పెడితే తక్షణమే ఆ 3000 ఎకరాల భూమిని క్లియర్ చేసి ఆ ప్రాజెక్టును తీసుకొచ్చి ఈరోజు దేశ భద్రత విషయంలో రాజకీయాలకు అతీతంగా నేను వ్యవహరిస్తే నువ్వు ధర్నా చేస్తావా? ఈ దేశమే భద్రంగా లేకపోతే, ఈ దేశానికి రక్షణ లేకపోతే, ఈ దేశాన్ని రక్షించే సైనికులకు సహకరించకపోతే నీకు దేశభక్తి ఉన్నట్టా, లేకపోతే దేశ ద్రోహివా నువ్వు అని నేను అడుగుతున్నా అధ్యక్ష ప్రతిపక్ష పార్టీని. నాకేముంది అధ్యక్ష, అక్కడ నేవీ లో ఫ్రీక్వెన్సీ నేవీ రాడార్ స్టేషన్ కడితే నాకేమైనా కాంట్రాక్ట్ వస్తుందా అధ్యక్ష? ఈ దేశ భద్రత అధ్యక్ష. రాజ్నాథ్ సింగ్ గారు, నరేంద్ర మోడీ గారు వాళ్ళ ఇంటి కోసం కట్టడం లేదు కదా అధ్యక్ష. రాహుల్ గాంధీ గారు లేకపోతే ఇంకొకరు వాళ్ళ కోసం కట్టట్లేదు కదా అధ్యక్ష. దేశ భద్రత కోసం కట్టే దాంట్లో మీద కూడా నీ కుత్సితమైన రాజకీయాలు, నీ కలుషితమైన ఆలోచనలు, నీకు 50 ఎకరాల భూమి ఇవ్వలేదు, నీ కొడుకు ఇంటికి వస్తలేడు, వాస్తు కోసం ఏదో కట్టాలని డిఫెన్స్ భూములు అడిగితే ఇవ్వలేదని పగబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని దేశ రక్షణనే ఫలంగా పెడతావా? అట్లాంటిది నేను పరిష్కరించిన అధ్యక్ష. నేను ఢిల్లీకి వెళ్ళడం వల్ల ఈరోజు నిన్నగాక మన గచ్చిబౌలి స్టేడియంలో మొత్తం డిఫెన్స్ ఎక్విప్మెంట్కు సంబంధించిన ఎగ్జిబిషన్ 3 రోజులు పెట్టిన లక్షలాది మంది విద్యార్థులు ఈరోజు అక్కడికి వచ్చి చూసిపోయారు. డిఫెన్స్ మొత్తం వ్యవస్థల్ని అక్కడికి తీసుకొచ్చి ఎగ్జిబిషన్ పెట్టించిన అధ్యక్ష. నేను ట్రై నేషనల్ ఫుట్బాల్ ఈవెంట్స్ నేను ఇక్కడ ఆర్గనైజ్ చేసిన అధ్యక్ష స్పోర్ట్స్ కోసం. నేను ప్రధానమంత్రిని కలిసి లెటర్ ఇచ్చిన అధ్యక్ష. 2036లో జరగబోయే ఒలింపిక్ గేమ్స్ మా హైదరాబాద్ నగరంలో నిర్వహించాలి. క్రీడాకారులను మేము తయారు చేస్తాం. మేము యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీని స్టార్ట్ చేసినాం. సౌత్ కొరియాతో ఒప్పందం చేసినాం, ఆస్ట్రేలియాతో ఒప్పందం చేసినాం. క్రీడాకారులను ఉత్పత్తి చేసే
రాష్ట్రంగా తెలంగాణ ఉంటే దేశంలో ఉండే ఏ క్రీడాకారునికైనా మేము శిక్షణ ఇచ్చే వ్యవస్థ తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్నాం. మాకు అవకాశం ఇవ్వండి అని కేంద్ర ప్రభుత్వాన్ని నేను అడగొచ్చిన. స్పోర్ట్స్ మినిస్టర్ విజిట్కి వస్తున్నాడు. స్పోర్ట్స్ మినిస్టర్ కొన్ని ఫండ్స్ కూడా మనకు రిలీజ్ చేస్తా అని ఒప్పుకున్నాడు అధ్యక్ష మాల్వియా. సో మా రిలేషన్ రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలని మేము ప్రయత్నం చేస్తుంటే మీరు అందులో కూడా మీ వంకర ఆలోచనలనే పెట్టి వంకర టింకర్గా ఆలోచన చేసి ఎంతకాలం ఈ వంకర టింకర రాజకీయాలతో బతుకుతారు, కాలం వెల్లదీస్తారని నేను అడగదలుచుకున్నా అధ్యక్ష.